దేశవ్యాప్తంగా చేపట్టనున్న జాతీయ జనగణనలో ఓబీసీ అంశం ఎందుకు చేర్చలేదు అని కేంద్రాన్ని విమర్శించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కులగణన జాబితా డాక్యుమెంట్లో ఎస్సీ ఎస్టీల అంశాన్ని చేర్చి ఓబీసీలను ఎందుకు చేర్చలేదు అని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఒక్కో కమ్యూనిటీకి ఒక్కో ప్రాంతంలో వేర్వేరు రిజర్వేషన్లు అమలవుతుంది అన్నారు. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు. హైదరాబాద్లో జరిగిన జాతీయ జనగణన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. కులాల వారీగా గణన చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నిటి గురించి ఒక్కసారి లెక్క నిగ్గు తేల్చుకున్నప్పుడు వారికి ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత, వారికి వస్తున్నటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటటువంటి ప్రశ్నలు సాధారణంగానే వాటిని వెనక నుండి బయలుదేరుతాయి. కాబట్టి మరి కులగణన అనేది మంచి కాన్సెప్ట్ అని అందరూ కూడా సంతోషించినాం. ఎప్పుడైతే కులగణన డాక్యుమెంట్ బయటకిచ్చారో, సెన్సస్ డాక్యుమెంట్ బయటకిచ్చారో, ఆ సెన్సస్ డాక్యుమెంట్లో కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ భారత ప్రజలను మోసం చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ 2 కేటగిరీస్ పెట్టారు, ఇంతకుముందు లాగానే రాజ్యాంగంలో ఉంది కాబట్టి. కానీ ఏదైతే ఓబీసీ అనే కేటగిరీ పెడతామని చెప్పారో అది పెట్టకుండా డైరెక్ట్గా కులము అనేటటువంటిది ఇంక్లూడ్ చేశారు. మనందరికీ తెలుసు కుల వ్యవస్థ భారతదేశంలో ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఉదాహరణకు నేను వెలమ కమ్యూనిటీ, తెలంగాణలో నేను ఓసీ, మహారాష్ట్రలో నేను ఎస్సీ, ఆంధ్రప్రదేశ్లో నేను బీసీ. మరి ఒక్క కమ్యూనిటీ, అది కూడా ఇంత చిన్న కమ్యూనిటీకి, సంఖ్యాపరంగా చిన్నగా ఉండేటటువంటి కమ్యూనిటీకే 3 రాష్ట్రాల్లో 3 రకాలుగా ఉంటే మరి 56% పైబడి ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీలైనా మిగతా ఓసీ కమ్యూనిటీలైనా ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మనందరికీ తెలిసిందే.